మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ రియాక్ట్ అయ్యారు. కారుమూరి అడ్డగోలుగా మాట్లాడితే ప్రజలు క్షమించరన్నారు. రాజకీయాల్లో భాష చాలా ముఖ్యమైందని చెప్పారు. ఒక అవినీతి తిమింగలం గతంలో ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సందర్భం మనంతా కూడా గ్రహించాలి. ఇవాళ ఇందాక రాంబాబు గారు మాట్లాడినటువంటి విషయాలు ఉన్నాయి. నేను మంత్రిగా ఉన్నాను కాబట్టి నేను మరో కొడాలి నానిలాగా తయారవ్వాలనేటువంటి ఆలోచన నాకు లేదు. ఒక పేర్ని నానిలాగా, ఒక కొడాలి నానిలాగా, ఒక సీదిరి అప్పలరాజులాగా, ఒక అనిల్ కుమార్ యాదవ్ లాగా మాకు సంస్కారం. ముఖ్యమంత్రి గారు కూడా చెప్తుంటారు, రాజకీయాల్లో పదజాలం చాలా ఇంపార్టెంట్, మనం ఉపయోగించేటువంటి భాష చాలా ఇంపార్టెంట్. అడ్డమైన వ్యక్తులు రాజకీయాల్లోకి వచ్చినందువల్ల ఇవాళ రాజకీయాలు ఈ రకంగా తగలండి. ఇష్టం వచ్చినటువంటి భాష మాట్లాడడం వల్ల నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే రాజకీయాలు చెల్లరు. ఎప్పుడో అధికారంలోకి వస్తాం, పగటికల్లా అధికారంలోకి వచ్చాక ఆడిని ఇడ్చితంతాం, ఈయన్ని ఇడ్చుతాం అంటే అసలు ఈ లోపు బొక్కలోకి వెళ్ళిపోయి నువ్వు ఎప్పుడు బయటకు వస్తావో తెలియని పరిస్థితి మనిషికి ఉంది. నీ మీద సరైనటువంటి టీడీఆర్ కేసు పెద్ద ఎత్తున రాష్ట్రంలోనే టీడీఆర్లో అక్రమాలు జరిగినటువంటి మున్సిపాలిటీలో తణుకు అసెంబ్లీ నువ్వు అధికారంలో ఉన్నప్పుడు గత 5 సంవత్సరాల్లో నీ యొక్క ఫ్యాక్షనిజాన్ని తట్టుకుని, మీ యొక్క దౌర్జన్యాన్ని తట్టుకుని నిలబడినటువంటి కార్యకర్తలు 3 పార్టీలకు చెందినటువంటి కార్యకర్తలు, చేతకాని దద్దమ్మలు కాదు. మీరు పెట్టిన ఇబ్బందులు, మీరు చేసినటువంటి దాడులు, అనవసరపు అరెస్టులు ఇవన్నీ కూడా తట్టుకుని నిలబెట్టినటువంటి కార్యకర్తలు ఎవరన్నా ఉన్నారంటే ఈవేళ తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేనలో ఉన్నారనేటువంటి విషయం నువ్వు మర్చిపోతావు. రోడ్డు మీద ఈడ్చితంతాం, మేమే కనుక నీ భాష ఉపయోగిస్తే, మేమే కనుక ప్రత్యక్ష చర్యకి దిగితే